అర్బన్ కంపెనీలో అయితే సోఫా క్లీనింగ్ అయితే హైరింగ్ అయితే స్టార్ట్ అయితే అయింది. అండ్ చాలా మంది కూడా ఇంట్రెస్టెడ్‌గా ఉండేది సోఫా క్లీనింగే. ఎందుకంటే కొంచెం పని అనేది తక్కువ ఉండి అండ్ బయట కూడా చెప్పుకోవడానికి అంటే మరి నేను ఏం చేస్తున్నారంటే నేను సోఫా క్లీనింగ్ చేస్తున్నాను అని చెప్పడానికి కొంచెం ఈజీగా ఉంటుంది అండ్ చెప్పుకోవడానికి కూడా కొంచెం బాగుంటుంది కాబట్టి అని చెప్పేసి చాలా మంది కూడా దీనికి సోఫా క్లీనింగ్‌కి రావడానికి ఇంట్రెస్ట్ అయితే చూపుతారనమాట. హైరింగ్ అనేది స్టార్ట్ అయింది. సో ఈ రోజు నుంచి, ఈ రోజు మండే కదా! మండే రోజు నుంచి అయితే హైరింగ్ అనేది స్టార్ట్ అయితే అవుతుంది. మండే, ట్యూస్‌డే, వెడ్నెస్‌డే అండ్ ఒక 3 డేస్ అయితే మనకి ఇంటర్వ్యూస్ అయితే ఉంటాయి. అండ్ దీంట్లో ఎర్నింగ్ ఎంత వస్తుంది అని చెప్పేసరికి సో ఎర్నింగ్ అయితే పర్ డే వచ్చేసరికి మనకు 2000, 2500 అలా అయితే మనకి ఎర్నింగ్ అయితే రావడం జరుగుతుంది. అది కూడా ఒక 8 అవర్స్, 6 అవర్స్, 7 అవర్స్‌లో వర్కింగ్ చేస్తాయి. ఫస్ట్ అనేది ఇంటర్వ్యూ ఉంటది. ఇంటర్వ్యూలో మీరు పాస్ అయిపోయిన తర్వాత మనకనేది 5 డేస్ అయితే ట్రైనింగ్ అయితే ఉంటుంది. 5 డేస్ ట్రైనింగ్ తర్వాత మనకు డ్యూటీలో డైరెక్ట్ ఎళ్ళిపోతాము. సో అండ్ దీనికి అనేది మేము అమౌంట్ అనేది పే చేయాలని చెప్పేసి వచ్చేసరికి ఇంటర్వ్యూ పాస్ అయిపోయిన తర్వాత 2000 అని పే చేస్తారు. అండ్ 2000 పే చేసిన తర్వాత అనేది మీకు ట్రైనింగ్ అనేది ఉంటుంది కదా! ట్రైనింగ్‌లో అనేది మీరు 7000 లేదా 4000 అని పే చేస్తారు. అండ్ మీరు 6000కి లోన్‌కైనా వెళ్ళొచ్చు. లేదా మీరు 7000 లోన్‌కైనా వెళ్ళొచ్చు. అలా అయింది ఎలా అంటే ఫస్ట్ అనేది 2000 కడతాం కదా! మీరు ఇంటర్వ్యూ పాస్ అయిపోయిన తర్వాత కూడా మీరు 2000 కట్టొచ్చు. లేదా మీరు ట్రైనింగ్‌కి వచ్చే టైంలో కూడా మీరు 2000 అనేది పే చేయొచ్చు. అది ఒకవేళ అక్కడ సిట్యుయేషన్ బట్టి అయితే ఉంటుంది. లేదు ఇక్కడనే మీకు తొందరగా బ్యాచ్ స్టార్ట్ అవుతది. మీరు తొందరగా పే చేయాలంటే అప్పుడే పే చేయాల్సొస్తది. లేదు కొంచెం డిలే అవుతుంది అని జెప్పేసి అనుకుంటే సో, కొంచెం తర్వాత మీరు ట్రైనింగ్‌కి ఎప్పుడైతే వస్తారో అదే టైంలో మీరు అమౌంట్ అయితే పే చేయొచ్చనమాట. అండ్ ఈ ఆఫీస్ అనేది ఎక్కడ ఉంటుంది అని చెప్పేసరికి మీరు డిస్‌ప్లే పైన నంబర్ అయితే ఉంటుంది. ఆ నంబర్‌కైతే కాల్ చేయండి. ఎందుకంటే ఆఫీస్ అనేది మాదాపూర్‌లో అయితే ఉండదు. అదే కాకుండా మనకు కుక్కడపల్లిలో గూడా ఉండదు. కింద డిస్‌ప్లే పైన నంబర్ ఉంటే ఆ నంబర్‌కి కాల్ చేయండి. నేను మీకు ఇంటర్వ్యూలో ఏమేం చెప్పాలి, ఏ విధంగా చెప్పాలి అని చెప్పేసి మీకు ఫుల్ క్లారిటీ అయితే ఇస్తాను. దాని తర్వాత అనేది మీరు ఇంటర్వ్యూకి అనేది అటెండ్ అవ్వండి. అండ్ మీకు లొకేషన్స్, అక్కడ ఉండే సార్ వాళ్ళ నంబర్స్ అన్నీ కూడా పంపిస్తాను. మీరు జస్ట్ యూట్యూబ్‌లో చూసి నవీన్ గారి తరపు నుంచి వచ్చాను అని చెప్పేసి అనండి. సో, మీకు మొత్తం కూడా ఎక్స్‌ప్లెయిన్ చేసేసి ఏ టు జెడ్ మొత్తం వరకు ఎక్స్‌ప్లెయిన్ చేసేస్తారు. ఏ చిన్న డౌట్ కూడా మీకు ఇంటర్వ్యూలో ఉన్నా గానీ చాలా డెప్త్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేసేసి ఇంటర్వ్యూలో ఏ విధంగా చెప్పాలి అండ్ మీరు ఏ విధంగా పాస్ అవ్వాలి అని చెప్పేసి మీకు టోటల్‌గా చెప్పిన తర్వాతనే మీరు ఇంటర్వ్యూకి అనేది మీకు అలైన్ చేస్తారనమాట మన తరపు నుంచి వెళ్తే. అదే కాకుండా మీకు ట్రైనింగ్‌లో అయిపోయిన తర్వాత గూడా మీకు ట్రైనింగ్‌కి అనేది మనకు ఒక సెపరేట్ గ్రూప్ అయితే ఉంటుంది. అండ్ మీకు ట్రైనింగ్ జరుగుతున్నా గానీ దాంట్లో ఏమైనా ఇన్‌స్ట్రక్షన్ లాంటివి ఉంటాయి. ట్రిక్స్ అండ్ టిప్స్ ఉంటాయి. అవ్వనేది గూడా నేనది మొత్తం మెన్షన్ చేసేసి ఒక గ్రూప్ అనేది క్రియేట్ చేశాను. మీకు డైలీ అయితే గైడెన్స్ అయితే ఇస్తుంటాను. ఆ విధంగా మీరు ఉన్నారనుకోండి, ఆ విధంగా దాంట్లో చెప్పినట్టు ఫాలో అయిపోయారనుకోండి, సో మీరు ఆటోమేటిక్‌గా ట్రైనింగ్‌లో గూడా పాస్ అవ్వడం అయితే జరుగుతుంది. ఓకేనా గైస్? ఎవరైతే ఎవరైతే మీరు వెళ్దామని అనుకుంటున్నారో, ఆల్రెడీ వెళ్ళాలనుకుంటున్నారో, సో మన వీడియోకైతే కింద కాంటాక్ట్ అయితే ఉంటది కదా! కాంటాక్ట్ అవ్వండి. నేనే మాట్లాడతాను. నా త్రూ స్వయంగా మీరు వెళ్ళొచ్చనమాట. ఓకేనా గైస్?